సంక్షేమం మాటన కాంగ్రెస్ ప్రజలకు మందుపాత్ర పెడుతోంది. మరోసారి మద్యం ధరల పెంపు భారాన్ని మోపేందుకు సిద్ధమైంది. ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో గుంజుకునే ఎత్తుగడ వేసింది. ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్తున్న సర్కారు సామాన్యుడి జేబు గుల్ల చేసే రీసైక్లింగ్ దోపిడీ రాజకీయం చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెర ముందు సంక్షేమ జపం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ తెర వెనుక మద్యం ధరల మోతకు పక్కా స్కెచ్ వేసింది. ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుడి జేబు గుల్ల చేసేందుకు సిద్ధమైంది. ఇవాళ కొత్త రేషన్ కార్డులు 2 లక్షల మందికి చేయూత పింఛన్లంటూ పాలకులు చేస్తున్న ప్రచార ఆర్భాటమంతా కేవలం ప్రజల కండ్లకు గంతలు కట్టే జిమ్మిక్కులేననేది బహిరంగ రహస్యం. మద్యం విషయానికొస్తే బ్రాండును బట్టి క్వార్టర్ సీసాపై 10 రూపాయల నుంచి గరిష్టంగా 75 రూపాయల వరకు బాధేందుకు సిద్ధమవుతున్నది. ఈ ధరల మోతతో ప్రజల్లో నుంచి వచ్చే వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం అనూహ్యంగా స్మార్ట్ రేషన్ కార్డు అస్త్రాన్ని తెరపైకి తెచ్చిందని తెలుస్తున్నది. లిక్కర్ రేట్ల పెంపుతో సామాన్యుడి రక్తాన్ని పన్నుల రూపంలో పీల్చి విప్పి చేసేందుకు సాగుతున్న ఈ ఆదాయపు వేట ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నది. రాష్ట్రంలో 16 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు మీద చౌకధరల దుకాణం నుంచి ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల బియ్యం, పట్టణాల్లో కిలో గోధుమలు ఇస్తున్నారు. ఈ లెక్కన కొత్త కార్డులతో రాష్ట్ర ప్రభుత్వానికి గరిష్టంగా 100 కోట్ల రూపాయల అదనపు భారం పడుతున్నది. పైగా రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల రేషన్ కార్డులను ఆధునీకరిస్తామని ప్రకటించింది. కానీ ఇందులో దాదాపు 70 లక్షల కార్డులు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినవే కావడం గమనార్హం. వృద్ధాప్య పింఛన్లు కూడా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ అది ఇప్పట్లో కాదని తెలుస్తున్నది. ఒకవేళ 2.25 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇచ్చినా నెలకు 45 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని అంచనా. అందుకే మద్యం ధరలను 10 నుంచి 15% పెంచాలని, ప్రతిరోజు 50 కోట్ల మేర ప్రజల నుంచి అదనంగా పిండుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ నివేదిక సిద్ధం చేయగా ధరల సవరణ అమలైతే ప్రీమియం బ్రాండ్లపై గరిష్టంగా 75 రూపాయల వరకు అదనపు భారం పడనున్నది. రోజువారీ కూలీలు, సామాన్య వర్గాలను ఆకర్షించేందుకు 150 ml, 200 ml వంటి చిన్న సైజు బాటిళ్లను మార్కెట్లోకి తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తున్నది. కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ గణాంకాల్ని పరిశీలిస్తే ఈ వ్యూహాత్మక మర్మం బట్టబయలవుతున్నది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 6 గ్యారంటీల పరిధిలోని చేయూత పింఛన్ల కోసం 14,861 కోట్లు మాత్రమే కేటాయించింది. కానీ ఇదే బడ్జెట్లో ఒక ఎక్సైజ్ శాఖ నుంచే ఖజానాకు రావాలని నిర్దేశించుకున్న రాబడి అంచనా మాత్రం ఏకంగా 19,605 కోట్లుగా పొందుపరిచింది. అంటే రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు సంక్షేమ రూపంలో పంచే మొత్తం నిధుల కంటే మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆమ్దానీ 4,744 కోట్ల రూపాయలు అధికం. పేదలకిచ్చే సంక్షేమానికి అయ్యే ప్రతి పైసాను, అంతకు మించి అదనపు సొమ్మును అదే పేద కుటుంబాల బలహీనతలపై మద్యం పన్నుల రూపంలో వసూలు చేయడమేనా ప్రభుత్వ ఆర్థిక నమూనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంక్షేమ పథకాల విస్తరణకు మద్యం ఆదాయమే కులమానమైతే అది ప్రజలను ఆదుకోవడం కాదు, పేదవాళ్ల వ్యసనాలపై ఆధారపడి ఖజానా నింపేందుకు వ్యాపారం చేసుకోవడమే అవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.